మొత్తానికి 'వార్ 2' సినిమా ఫస్ట్ రివ్యూ కూడా వచ్చేసింది. అయితే ఈ సినిమాని చూసిన తర్వాత ఏం చెప్తున్నారో అంటే ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు కదా! అప్పుడే రివ్యూ ఏంటని అనుకుంటారు. కాకపోతే సెన్సార్ బోర్డు పూర్తయిపోయిన తర్వాత కొంతమంది ప్రముఖులకి సినిమాని మొత్తం కూడా చూపిస్తారు మనకు తెలిసిందే. సో మరి సెన్సార్ బోర్డు వాళ్ళు ఏం చెప్పారు? ఆ తర్వాత చూసిన వాళ్ళు ఏం చెప్పారు అంటే ఖచ్చితంగా కొంతమంది సినిమా క్రిటిక్స్ కూడా 'వార్ 2' గురించి ఫస్ట్ రివ్యూలు కూడా చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా 'వార్ 2' సినిమా అనేది ఇండియన్ సినిమా చరిత్ర లోనే ఒక మైలురాయిగా మిగిలిపోతుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య జరిగేటటువంటి కొన్ని యాక్షన్ సీన్స్ కావచ్చు, ఫైటింగ్ సీన్స్ కావచ్చు చాలా అద్భుతంగా వచ్చాయని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా సెన్సార్ బోర్డు వాళ్ళు ఏం చెప్పారంటే ఖచ్చితంగా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కాకపోతే యాక్షన్ సీన్స్తో పాటు భావోద్వేగానికి లోనయ్యేటటువంటి సీన్స్ కూడా చాలా మటుకు కూడా ఉన్నాయి. అలాంటివన్నీ కూడా ప్రేక్షకుల్ని చాలా ఆకట్టుకుంటాయి, చాలా కనెక్ట్ అవుతాయని కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చూసాం ఇద్దరు స్టార్ హీరోలు మల్టీ స్టార్గా సినిమాలు చేస్తే ఎంత సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. కాకపోతే మనకు తెలిసినంత వరకు కూడా ఇప్పుడు టాలీవుడ్లో అనుకోండి, టాలీవుడ్ హీరోలు ఇద్దరు కలిసి ఒక మల్టీ స్టార్ సినిమా చేస్తారు. అది బాలీవుడ్లో అనుకోండి, బాలీవుడ్ ఇద్దరు హీరోలు మల్టీ స్టార్ చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే అనుకోని విధంగా ఒక స్టార్ హీరో ఇక్కడ టాలీవుడ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారు, ఇంకొక స్టార్ హీరో హృతిక్ రోషన్ గారు అటు బాలీవుడ్ సైడ్ నుంచి, అంటే ఒకే ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కాకుండా రెండు డిఫరెంట్ ఇండస్ట్రీలో డిఫరెంట్గా స్టార్డమ్ ఉన్నటువంటి వాళ్ళు పాన్ ఇండియా రేంజ్లో మంచి స్టార్డమ్ ఉన్న వ్యక్తులతో కలిసి ఈ సినిమాని చేస్తున్నారంటే మరి ముఖ్యంగా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ గారు కూడా ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. అంటే వేరే ఎవరో చెప్తే ఓకే, అంటే ప్రేక్షకులు కానీ ఫ్యాన్స్ కానీ ఖచ్చితంగా వాళ్ళ హీరో గురించి గొప్పగా చెప్పుకుంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ తను దగ్గర ఉండి ఆ కథని ఏ విధంగా రూపుదిద్దుకున్నాడో, ఒక్కొక్క స్టెప్ని ఏ విధంగా తెరకెక్కించాడని చెప్పేసి ఆయనకి పర్ఫెక్ట్గా తెలుస్తుంది. కాబట్టి ఆయన స్వయంగా చెప్పాడు ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది సినిమా. మన ఇండియన్ సినిమా చరిత్రలోనే 'వార్ 2' సినిమా అనేది ఒక మైల్ రాయిగా మిగలబోతుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో మరి ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇటు మన టాలీవుడ్లో ఎంత మంచి స్టార్డమ్ ఉంది ఆయనకి, 'త్రిబుల్ ఆర్' సినిమాతోని గ్లోబల్ వైడ్గా కూడా మంచి గుర్తింపు సాధించుకున్నాడు. సో ఆ తర్వాత మనకు 'దేవరా' సినిమాతోని మెప్పించారు 2 క్యారెక్టర్లు చేసి. సో ఇప్పుడు 'వార్ 2' సినిమాతోని వస్తున్నారు హృతిక్ రోషన్ గారితోని. ఈ సినిమాలో మాత్రం ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారి మధ్యలో ఉండేటటువంటి కొన్ని సంభాషణలు కావచ్చు, లేకపోతే ఫైటింగ్ సీన్స్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, థ్రిల్లింగ్ కావచ్చు చాలా అద్భుతంగా అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. అండ్ అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా చాలా అద్భుతంగా వంటబడుతుందని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా కొన్ని సీన్స్ మాత్రం ఉంటాయి, అవి సీట్ల నుంచి ఎవరిని కూడా కనీసం పక్కకు కూడా కదలనివ్వవు, అంత గొప్పగా వచ్చాయని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఏ సినిమా వచ్చినా కూడా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, తెలుగు ప్రేక్షకులు కావచ్చు, ప్రతి ఒక్క సినిమాని కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ఆదరిస్తారు. అది చిన్న సినిమానా, పెద్ద సినిమానా, పెద్ద హీరోనా, చిన్న హీరోనా, తెలియని హీరోనా, ఏది కూడా పట్టించుకోరు. సినిమాలో కంటెంట్ ఉందా ఖచ్చితంగా ఆ సినిమాని విజయవంతం చేస్తారు తెలుగు ప్రేక్షకులు. సో ఇప్పుడు ఇటు మన టాలీవుడ్ సైడ్ నుంచి అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి కోసం ఈ సినిమా చూస్తే, మరి బాలీవుడ్ సైడ్ నుంచి సో ఇక్కడ ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ గారి కోసం సినిమా చూసే వాళ్ళే చాలా మంది ఉంటే, మరి హృతిక్ రోషన్ గారి కాంబినేషన్ అటు నార్త్ సైడ్ నుంచి కూడా చాలా గొప్పగా రెస్పాన్స్ వస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ అయాన్ ముఖర్జీ గారు డైరెక్టర్ గారు కావచ్చు, సెన్సార్ బోర్డు కావచ్చు, అదేవిధంగా చూసినటువంటి వాళ్ళు కొంతమంది క్రిటిక్స్ కావచ్చు, అందరూ కూడా 'వార్ 2' గురించి చాలా అద్భుతంగా చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఆగస్టు 14కి అయితే ఈ సినిమా బీభత్సం సృష్టించబోతుందని చెప్పేసి చాలా నమ్మకంగా ఉన్నారు.